హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము భారత్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడారు. సార్ నమస్కారం. నమస్తే. సార్, పంజాబ్ చెందిన ఒక అబ్బాయి ఇండియన్ ఆర్మీ మీదనే అటాక్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది. ఆ తర్వాత బాంబ్ బ్లాస్ట్ చేస్తామని చెప్పేసి ప్రయత్నించగా యాక్సిడెంటల్ గా బాంబ్ బ్లాస్ట్ అయ్యి అతనే గాయపడ్డారు. ఇప్పుడు ఈ న్యూస్ మొత్తం దేశవ్యాప్తంగా వైరల్ అయిపోతుంది. అంటే ఇక్కడ పంజాబ్ లో ఇండియాలోనే ఉంటూనే పాకిస్తాన్ వీడియోలు చూసుకుంటూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇండియన్ ఆర్మీ మీదనే అటాక్ చేసే ప్రయత్నం చేశాడు. సో ఇటువంటి వాళ్ళు మన చుట్టూనే తయారవుతున్నారంటూ చాలా మంది అవాక్కైపోతున్నారు. మరి అబ్బాయి విషయంలో అసలు ఏం జరిగింది? ఎవరు అతను? ఎందుకు ఈ విధంగా వ్యవహరించాడు? మరి అతని వెనకాల వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసిందా? మరి న్యూస్ ఏ విధంగా బయటకొచ్చింది? దీని గురించి ఒకసారి కంప్లీట్‌గా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్. ఆ మధ్య హైదరాబాదు, విజయనగరం ఈ ఈ 2 చోట్ల ఇద్దరు విద్యార్థులు, ఇంజినీరింగ్ విద్యార్థి, ఇంకొక అబ్బాయి ఇద్దరు కలిసి బాంబు తయారు చేసి హైదరాబాద్‌లోనే 4 చోట్ల టిఫిన్ బాక్స్ బాంబులను పెట్టాలని ప్లాన్ చేశారు. అది ఫైనల్‌గా దొరికిపోయారు. సో వాళ్ళకి కూడా పెద్ద అంటే వాళ్ళు ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌లో లేరు. వాళ్ళకి కూడా ఏంటంటే ఆన్లైన్ రాడికలైజేషన్ అంటారు. ఆన్లైన్ రాడికలైజేషన్ ద్వారా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి చేసిందే. అది కూడా ఆన్లైన్లో తెప్పించుకొని మెటీరియల్ వాళ్ళ సొంతంగా బాంబులు తయారు చేసి వాటిని ప్రయోగించడానికి విజయనగరం అడవుల్లో ట్రై చేశారు. అలాగే ఇప్పుడు ఒక సంఘటన దేశాన్ని కుదిపేస్తుంది. ఇదేంటంటే పంజాబ్లో బలిండా జిల్లా అని ఉంది. ఆ బలిండా జిల్లాలో బీడా అనే గ్రామంలో 19 ఏళ్ల గురుప్రీత్ అనే ఒక కుర్రవాడు బాంబు తయారు చేసి కాశ్మీర్లోకి వెళ్ళి అక్కడ ఒక మిలిటరీ దీని మీద సూయిసైడ్ బాంబు, తను చనిపోవాలి, మిలిటరీని చంపాలి అన్న ఒక ప్లాన్తో అతను చేయడం అనేది ఒక్కసారిగా దేశాన్ని షాక్ చేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మిలిటరీని షాక్ చేసింది. మామూలుగా అయితే మనకేంటంటే పాకిస్తాన్ టెర్రరిస్టులు మిలిటరీ దీని మీద అటాకులు చేయడం అనేది ఇప్పటి నుంచో జరుగుతుంది, ముఖ్యంగా కాశ్మీర్లో. ఎందుకంటే అక్కడ పిఓకే అంటారు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంటుంది. కాశ్మీర్కి మనకి పాకిస్తాన్కి మనకి మధ్య బార్డర్ ఉంటుంది. బార్డర్కి అటు ఇటు వార్ జరుగుతుంటుంది. దీన్ని వాళ్ళు ఏం చేస్తుంటారంటే ప్రాక్సీ వార్ అంటారు. అంతే, ప్రత్యక్ష కాకుండా పరోక్ష యుద్ధం. అందులో కొంతమందిని ఇక్కడ ఉన్న ముస్లిం కుర్రాళ్ళని టెర్రరిస్టులుగా మార్చి వాళ్ళు అక్కడ నుంచి ఆపరేట్ చేసి ఇక్కడ బాంబులు పెట్టడం, పార్లమెంటు మీద జరగడం, ముంబైలో అనేక అటాక్లు, హైదరాబాద్లో బాంబ్ బ్లాస్టులు, కోయంబత్తూరులో ఇలాగ అన్ని చోట్ల బాంబ్ బ్లాస్టులు పెట్టి సామాన్య ప్రజల్ని దెబ్బతీసి మన ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెట్టడం అన్న కార్యక్రమం వాళ్ళు చేస్తుంటారు. అయితే ఇక్కడ ఈ అబ్బాయికి అసలు ఈ అబ్బాయి ముస్లిం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను జాట్ సిక్ అంటారు. జాట్ కమ్యూనిటీకి సంబంధించిన సిక్ యువకుడు. ఈ అబ్బాయికి అసలు టెర్రరిజానికి ఏం సంబంధం లేదు. పోనీ మామూలుగా సిక్కుల్లో కూడా ఖలిస్తానీ తీవ్రవాదులు ఉంటారు. ఎందుకంటే ఖలిస్తాన్ అనే ఒక సపరేట్ సిక్కు దేశంగా ఎట్లాగైతే ముస్లిం దేశంగా పాకిస్తాన్ వెళ్ళిందో అట్లాగే సిక్కులకు ఒక సపరేట్ దేశం ఉండాలనేది ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. అలాంటి డిమాండ్లో పనిచేసే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఖలిస్తాన్ తీవ్రవాదులు అంటారు వాళ్ళని. ఈ ఖలిస్తాన్ ఉద్యమంతో కూడా ఈ అబ్బాయికి ఎటువంటి సంబంధం లేదు. ఈ అబ్బాయి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. దాదాపు 12th స్టాండర్డ్లో కూడా ఈ అబ్బాయికి 75% మార్కులు వచ్చాయి. చాలా నిశ్శబ్దంగా ఉంటాడు, ఎవరితో పెద్ద కలవడు అనే మంచి పేరుంది ఈ అబ్బాయికి. సో ఈ అబ్బాయి అసలు ఎందుకు ఈ బాంబు తయారు చేశాడు, ఎలా తయారు చేశాడు అనేది చూసుకున్నప్పుడు మొన్న సెప్టెంబర్ 10th ఈ అబ్బాయి వాళ్ళ ఇంట్లో బాంబు బ్లాస్ట్ జరిగింది. బ్లాస్ట్ జరిగి అబ్బాయికి కుడి చేయి కట్ అయిపోయింది, ముఖము, కళ్ళు ఇవన్నీ దెబ్బతిన్నాయి. సో దాంతో వాళ్ళ నాన్న షాక్ అయిపోయాడు. ఏంద్రా అని చూస్తే వీడు ఒక మెటీరియల్ తెప్పించుకున్నాడు పార్సల్లో. దాని పేరు పిక్రిక్ యాసిడ్ అంటారు. ఇది వచ్చి వీడు స్టడీ చేశాడు నెట్లో, యూట్యూబ్లో అవన్నీ వీడియోలు చూశాడు, బాంబుల్ని ఎలా తయారు చేయాలి ఏంటనేది. ఈ పిక్రిక్ యాసిడ్ అనేది హోమ్ మేడ్ బాంబుల్లో వాడతారనమాట. దాన్ని ఆన్లైన్లో తెప్పించుకొని ఈ ఫార్ములాలంతా యూట్యూబ్ వీడియోలు చూసి ఆ ఫార్ములా ప్రకారం చేశాడు. ఇది ఎల్లో కాంపౌండ్ అంటారు, ఎల్లో కాంపౌండ్ రూపంలో ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని ఇతను బాంబు తయారు చేయడానికి కెమికల్స్, మిగతా అవసరమైన కెమికల్స్ అంతా యూజ్ చేసి చేస్తున్నాడు. చేసేటప్పుడు ఇది అర్లీ మార్నింగ్ 6 గంటలకి మొదలు పెట్టాడు. పేలిపోయింది. అది పేలిపోయేసరికి చేయబోయింది. వాళ్ళ నాన్న వచ్చాడు, వీడిని ఎయిమ్స్లో హాస్పిటల్లో జాయిన్ చేయించి ఈవినింగ్ 4కి వీళ్ళ నాన్న దానంతా క్లీన్ చేసేద్దామని వెళ్ళి క్లీన్ చేయడం మొదలు పెట్టేసరికి మళ్ళీ పేలింది. వాళ్ళ నాన్నకు కూడా చాలా సివియర్ గాయాలని.
దాంతో ఆయన్ని కూడా ఎయిమ్స్లో చేర్చారు. దాంట్లో ఎయిమ్స్లో డాక్టర్లు ఏం చేస్తారంటే మామూలుగా ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. మెడికో లీగల్ కేసు పెడతారు. ఈ మెడికో లీగల్ కేసు పెట్టి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళొచ్చి విచారిస్తే బాంబు తయారు చేయడానికి ఏ అబ్బాయి చేస్తున్నాడు అనే విషయం అర్థమైంది. దాంతో ఇప్పుడు ఆ అబ్బాయిని వాళ్ళ నాన్నని విచారించారు. దాంతో పోలీసులు మళ్ళీ వెళ్ళి దాన్ని క్లీన్ చేయాలి కదా. బాంబు స్క్వాడ్ వీళ్ళందరూ వెళ్ళారు. క్లీన్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఒక 2 సార్లు అది పేలింది. అయితే వీళ్ళు ముందుగానే దానికి సంబంధించి ఎక్విప్మెంట్ అంతా వేసుకోవడం వల్ల, పైగా అది పెద్ద పేలుడు కాదు, మైనర్గా జరిగింది. దాంతో ఎవరికేం గాయాలు జరగలేదు. మొత్తానికి అదంతా కూడా తీసి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి పంపించారు. అట్లాగే ఈ అబ్బాయి ఏ సైట్ నుంచి తెప్పించుకున్నాడు, కొరియర్ ఏంటి, ఇవన్నీ కూడా, ఎందుకంటే అవన్నీ కూడా డేంజరే. కొరియర్ రూపంలో ఎక్కడైనా పేలినా కూడా డేంజర్ అవి. సో అది చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ నాన్న పేరు జగతార్ సింగ్ అనమాట. ఆయన్ని విచారిస్తున్నాడు. అంటే ఇది ఫ్యామిలీ కలిసి ప్లాన్ చేశారా, లేకపోతే ఈ అబ్బాయి ఒకడేనా, లేకపోతే ఈ అబ్బాయికి ఇంకెవరన్నా టెర్రరిస్టుల సపోర్ట్ ఉందా, ఈ విషయాలన్నీ ఇంకా ఎంక్వైరీ అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు వస్తున్న సమాచారం అయితే అబ్బాయికి ఎవరితో సంబంధాలు లేవు. ఆ అబ్బాయి ఏంటంటే జైషే ఈ మహమ్మద్ అని ఒక సంస్థ ఉంది పాకిస్తాన్లో. మౌలానా అజర్ అని ఉన్నాడు. ఆయన మధ్య కూడా ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా మోడీకి బెదిరిస్తూ ఒక లేఖ కూడా రాశాడు. ఎందుకంటే ఆయన ఫ్యామిలీలో చాలామంది ఈ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్లో చనిపోయారు. సో వాళ్ళ సిస్టర్ హస్బెండ్, వాళ్ళ ఫ్యామిలీ అంతా చనిపోయారు. దాంతో ఆయన చాలా బాధపడుతూ నా ఫ్యామిలీ ఇలా చనిపోయారు, నేను ప్రతీకారం తీర్చుకుంటాను కూడా ఇచ్చాడు. సో ఆయన వీడియోలు ఈ అబ్బాయి చూస్తున్నాడు అనమాట. అతను ఏంటంటే వెరీ పాపులర్ అనమాట. దాని ఇండాక్ట్రినేషన్ అంటారు. అంటే వేరే యూత్ని వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళందరినీ యాంటీ ఇండియాగా మార్చేసే దాంట్లో ఆయన ఎక్స్పర్ట్ అనమాట. ముందు నుంచి కూడా ఫిజికల్గా మంచి స్ట్రాంగ్ కాదు, కానీ మైండ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో ఆయన ఎక్స్పర్ట్. సో ఆయన వీడియోలు చాలా ఉన్నాయి. ఆయన వీడియోలు చూసి 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 ఈ అబ్బాయి ఏమైపోయాడంటే ఇండియన్ మిలిటరీ మీద, ఇండియన్స్ మీద ద్వేషం పెంచుకోవడం మొదలుపెట్టాడు. సో వాళ్ళు ఏంటంటే ఇటు ఖలిస్తానీ తీవ్రవాదులతో కూడా కలుస్తారు. నాకు శత్రువు నీకు శత్రువు కాబట్టి మన ఇద్దరు మిత్రులు అన్న ఒక కాన్సెప్ట్ ప్రకారం ఇటు పాకిస్తానీ టెర్రరిస్టులకి ఇండియన్ స్టేట్ ఎనిమి, అట్లాగే ఖలిస్తాన్కి కూడా ఎనిమి కాబట్టి వీళ్ళిద్దరూ కూడా కలవడం జరుగుతుంటుంది. అలాగే అతను ఖలిస్తానీ తీవ్రవాదం ఉద్దేశించి కూడా కొన్ని వీడియోలు చేస్తాడు, ఎవరు అజర్. ఇవన్నీ చూసి ఈ అబ్బాయి ఏంటంటే బాగా ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఎక్కువగా ఈ అబ్బాయి ఎవరితో కలవడు, లోన్ వుల్ఫ్ అంటారు. అలాగా లోన్ వుల్ఫ్ లాగా సైలెంట్గా ఉండడం, ఎప్పుడు వీడియోలు సెల్ ఫోన్లో ఈ వీడియోలు చూస్తుండడం, ఇలాగ మైండ్ అంతా అబ్బాయికి అదే వెళ్ళి వీడియోల దగ్గర నుంచి అబ్బాయి ఏంటంటే అజర్ ఒక పిలిపించాడు అనమాట. మీరు యాక్షన్లోకి దిగాలి సమయం వచ్చినప్పుడు అనేది ఉంది అక్కడ. వాళ్ళు ఏంటంటే ఇస్లామిక్ టెర్రరిజం అనేది ఓన్లీ థియరీ వరకు పరిమితం కాదు, యాక్షన్లోకి వెళ్ళమంటుంది. యాక్షన్లోకి వెళ్ళడం అంటే ఏంటి? ఒకటి మిలిటరీ వాళ్ళని చంపడం, రెండోది సామాన్య పౌరుల్ని చంపడం, అంటే భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడం బేసిక్గా. సో ఆ యాంగిల్ ఈ అబ్బాయి కూడా ఏం చేశాడంటే ముందు బాంబు తయారు చేసి దాన్ని సూయిసైడ్ దీంట్లో ప్లాన్ చేసుకొని మరుసటి రోజు ట్రైన్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు. ఈ అబ్బాయి టార్గెట్ ఏంటంటే కతువా డిస్టిక్ ఉందన్నమాట జమ్మూ కాశ్మీర్లో. ఈ కతువా డిస్టిక్లో కతువా అనే ప్లేస్లో ఒక మిలిటరీ ఇన్స్టాలేషన్ ఉంది. అక్కడ ఒక మిలిటరీ అవుట్ పోస్ట్ కావచ్చు, లేకపోతే మిలిటరీ పోస్ట్ ఉంది. దాంట్లోకి వెళ్ళిపోవాలని ఈ అబ్బాయికి ఇన్స్పిరేషన్ ఏంటంటే పుల్వామా 2019లో ఇలాగే ఒక సూయిసైడ్ బాంబర్ వెళ్ళి పుల్వామా అటాక్ జరిగినప్పుడు చనిపోయారు కదా మన సైనికులు. అలాగా ఇతను కూడా ఏంటంటే సూయిసైడ్ బాంబు పెట్టుకొని దాంట్లోకి వెళ్ళిపోతే ఎక్కువ మంది సైనికుల్ని చంపేయాలి అనేది అతను టార్గెట్గా పెట్టుకున్నాడు. తాను కూడా అమరుడు అవ్వాలని. మామూలుగా ఈ మార్తైర్ కాన్సెప్ట్ అనేది బలంగా ఇటువంటి ఇన్సర్జెన్సీ మూమెంట్స్లో ఉంటుందన్నమాట. నేను అమరుడు అవుతాను, దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాను. ఎప్పుడైనా కూడా ఒక ఎమోషన్ బ్యాక్డ్రాప్లోనే ఉద్యమాలు ఉంటాయి. మావోయిస్ట్ మూమెంట్లో కూడా ఎమోషన్ ఉంటుంది. చారిత్రక కర్తవ్యం ఉంది, ప్రజలను విముక్తి చేయాలి, ఇట్లాంటివి నేర్పిస్తారు మనకి. అది ఏంటంటే క్యాచ్ దమ్ యంగ్ అంటారు కదా. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, టీనేజర్స్గా ఉన్నప్పుడు వాళ్ళ మైండ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఈజీ అనమాట. కొంత పెద్ద వయసు వచ్చినాక ఇన్ఫ్లుయెన్స్ చేయడం కష్టం.
అందుకని ఈ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా యంగ్ పిల్లల మీద, యూత్ మీద ఫోకస్ చేస్తారు. అట్లాగే ఈ అజర్ కూడా ఈ యూత్ని అడ్రస్ చేస్తే ఈ అబ్బాయి కనెక్ట్ అయ్యేసి ఈ అబ్బాయి చంపాలనుకున్నాడు. ఇప్పుడు దీని మీద అక్కడ ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, లేకపోతే ఎన్ఐఏ నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కానీ, ఆ తర్వాత పంజాబ్ పోలీసులు వీళ్ళందరూ కూడా కోఆర్డినేటెడ్గా అసలు ఎలా జరిగింది డాక్టర్నేషను, అంటే మన ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు ఇది. అంటే దీన్ని ఎట్లా కనిపెట్టలేకపోయాము, ఎందుకంటే డిజిటల్ సర్వైలెన్స్ కూడా బలంగా చేస్తున్నాడు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియాలో బాగా నిఘా పెట్టారు. డిజిటల్ సర్వైలెన్స్ కానీ, ఫిజికల్ సర్వైలెన్స్ కానీ నిఘా బాగా పెంచారు. అయినా కూడా ఈ అబ్బాయి ఎలా కాంటాక్ట్ చేయగలిగాడు, వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా ఇన్ఫర్మేషన్ ఈ అబ్బాయి, అంటే బాంబు తయారు చేసే ఇన్ఫర్మేషన్ ఈ అబ్బాయికి ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు, ఏ యాప్ ద్వారా ఈ అబ్బాయి చేశాడు, ఇవన్నీ కూడా ఇంకా విచారిస్తున్నారు.